మనము చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీలో మరి ప్రార్థన తోటలో ఉన్నాం. ఇప్పుడు ప్రార్థన తోట చూడు, ఇదంతా ప్రార్థన తోటనే. నేను ఇలాగ వెళ్తున్నా, ఈ తోటను చూద్దామని వచ్చాను. ఒకసారి ఎలా ఉందో అనేది చూసి మనం కూడా కొద్దిసేపు ప్రార్థన చేసుకొని బయలుదేరుదాం. చూడండి, నే తెరచు తలుపులు అన్నీ తరచుగా మోసితివి, కోపించి పగనుంచిన నవ్వుతూ చూసితివి. నే తలచు మార్గములన్నీ తరచుగా మూసితివి, కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి. నీకి తెలిసినదే, అడిగిన దానికంటే అధికమే పొంది తినే, మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే, అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి, మూర్ఖుడని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి. ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి, మూఢుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి. ప్రార్థన తోటలో ఇది కూడా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైతే సింగిల్గా ఈ తోటను చూడడానికి వస్తారో ప్రత్యేకంగా, అంటే వాళ్ళు ఒక్కరు మాత్రమే వెళ్ళి లోపల ప్రార్థన చేస్తారు. చాలా బాగుంటుంది. అంటే ఎవరైతే ఈ తోటకు వస్తారో ఈ తోట అంతా చూసిన తర్వాత ఒక 10-20 నిమిషాలు లేదా ఒక 30 నిమిషాలు దేవునితో సపరేట్ గడపాలంటే ఇవన్నీ ప్రార్థన తోటలో ప్రార్థన చేసుకునే స్థలాలు. మనం కూడా లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని మరొద్దాం. చెప్పనడిగితే పామునిచ్చున తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. దయగలిగిన తండ్రి, నీకు వందనములు నాయనా. అయ్యా, ఈ యొక్క తండ్రి సన్నిధి మినిస్ట్రీలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. కన్నీళ్లతో దుఃఖించిన ప్రార్థించుకోనికి మీరు సహాయం ఊహిటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే, అడిగిన దానికంటే అధికమే పొంది తినే, మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే, అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. దేవుడు వీళ్ళ కుటుంబాన్ని వీరి పరిచయం ఇలాగా ప్రతి సంఘంలో కూడా ఈ ప్రార్థన తోటలో ఉంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన తోట చూసి నేను వచ్చాను. చాలా బాగుంది, ప్రార్థన చేసుకొని చాలా బాగుంది. ప్రైజ్ లార్డ్. చాలా బాగుందమ్మా, చాలా బాగా పెట్టింది. ఎన్ని రోజులు సంబంధించి రెడీ వస్తున్నారా? ప్రార్థన చేసుకుని వస్తున్నారు కదా. అన్న వస్తుందా? చాలా బాగుందమ్మా. నేను ఫస్ట్ టైం రావడం ఇలా వెళ్తున్నాను, సరే చూసి వెళ్దామని వచ్చాను. తండ్రులెవరైనను చెప్పనడిగితే పామునిచ్చున తండ్రి, నిన్ను నీ దయ మాత్రమే వేడి తిని, నీకు వేరుగా నేను ఏది కోరలేను. ఆశలేనా ఓసై తాకని జనుల మనస్సును తప్పుగా అడగ
లాట్. ఇదే ప్రార్థన తోట. ఇక మనం కూడా రిటర్న్ అవుతున్నాను, టైం అయిపోతుంది. అక్కడక్కడ విలేజ్లు కూడా చివరితో ప్రకటించుకుంటూ వెళ్ళాలా. ఇక ఎండ కూడా కొడుతుంది కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇదే ప్రార్థన తోట, చాలా బాగుంది. నేనైతే కొద్దిసేపు తిరిగి చూశాను, మనుషులు అయితే ఇవ్వలేరు, ప్రార్థన చేసుకుని చాలా బాగుంది. ఈ ప్రార్థన తోటలో మెయిన్ ప్రార్థన చేసుకుని గదులు చాలా బాగుంది. గదులు బాగున్నాయి, చేసుకొని వచ్చాను. ప్రార్థన చాలా బాగుంది. ఎవరైనా వచ్చినప్పుడు చాలామంది తండ్రి సన్నిధికి వస్తారు కదా, తండ్రి సన్నిధికి కాదు, తండ్రి సన్నిధి చూసిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత 10-20 నిమిషాలు ఇది వచ్చి కేటాయించి ప్రార్థన చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. ప్రైజ్ అలా